రసాయనాలను ఉపయోగించి తయారు చేసే వినాయక విగ్రహాలతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మట్టి విగ్రహాలను నెలకొల్పడం కోసం ప్రజలు మొగ్గు చూపడంతో మంచిర్యాల జిల్లా నస్పూర్లో మట్టి విగ్రహాలను తయారు చేస్తూ విక్రయిస్తున్నారు. మట్టి వినాయక విగ్రహాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసినటువంటి విగ్రహాలతో పర్యావరణానికి ఉప్పున్న నేపథ్యంలో కూడా ఏదైతే ఎక్కువ కూడా భక్తులందరూ కూడా మట్టి విగ్రహాల వైపే ముందడుగు వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక మట్టి విగ్రహాలు నిలపడానికి కూడా క్యూ లైన్లు కడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. దీనికి సంబంధించి మనం మంచిర్యాల జిల్లా నస్పూర్లో కూడా ఒక మట్టి విగ్రహాల విక్రయ కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ దీనికి సంబంధించి కూడా మన దగ్గర తయారుదారులు ఉన్నారు. వీళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుని బ్రదర్ చెప్పండి, ఏంది ఎప్పటి నుంచి మీరు తయారు చేస్తూ ఉన్నారు, ఏమేమి వాడతారు ఇలా? అసలు మేము 2016 నుండి మొదలుపెట్టాం. సో అటు 9 సంవత్సరాల నుండి గత 9 సంవత్సరాల నుండి మట్టి వినాయక విగ్రహాలు తయారీ అనేది స్టార్ట్ అయింది. అప్పుడు కొంచెం ప్రైవేట్గా మా వరకు మాత్రం ఒక 2-3 పనివాళ్ళం కలిసి చేసేవాళ్ళం. ఈ సంవత్సరం నుండి మాత్రం లాస్ట్ ఇయర్ మాకు వచ్చిన చిన్న ఆలోచనతో ఒక శ్రీ గణేష క్లే వర్క్స్ అనే ఒక కంపెనీ స్టార్ట్ చేసి దాంతో ఈరోజు అయితే ఈ సంవత్సరానికి మేము 48 మందికి ఉపాధి కల్పించాము. దాంట్లో 36 మంది మహిళలే, వాళ్ళు మా కుమార సామాజిక వర్గానికి చెందినవారు. వారితో పాటుగా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి వేరే క్యాస్ట్ వారైనా ఎట్లయినా కూడా, అంటే కొంతమంది ఏమనుకుంటారు ఇది కుమ్మరోళ్ళ పని కదా అనుకుంటారు, అట్లేం లేదు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వాళ్ళు రావచ్చు, మా దగ్గర పని చేసుకోవచ్చు, మేము ఉపాధి కల్పిస్తాం. ఈ రోజు వరకు అయితే 48 మందికి ఈ సంవత్సరం ఉపాధి కల్పించాం. ఇది మా ప్రైవేటు పరంగా మేము చేసుకున్నది. కానీ మా గవర్నమెంట్ నుండి కానీ వివిధ బోర్డులు ఏవైతున్నాయో ఈ మమ్మల్ని పర్యావరణాన్ని రక్షించే బోర్డులు కానీ, లేదంటే బీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ, లేదనుకుంటూ ఉద్యానవన శాఖ కానీ, మాకు వచ్చిన ఆలోచన ఈ సంవత్సరం ఏంటంటే సీడ్ గణేష్ అంటే ఒక గణేష్ దాంట్లో మనం ఒక విత్తనం పెడితే మనం విసర్జన చేసిన తర్వాత ఆ విత్తనం మొలకెత్తుంది ఇంట్లోనే. సో ఆలోచన కూడా ఉంది. కానీ ఇటువంటి అన్నిటికీ మేము ముందుకు పోవాలంటే ఖచ్చితంగా మాకు సబ్సిడీతో కూడిన ఏదైనా ఒక రుణం కానీ, లేదా మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మేము లీజుకు తీసుకుని ఉంటున్నాము. సో అలా కాకుండా గవర్నమెంటే మాకు ఏమైనా ల్యాండ్ ప్రొవైడ్ చేయడం, లేదంటే గవర్నమెంట్ ఏదైనా లీజు రూపంలో మాకు ఇచ్చిన ఒక అరెకరం భూమి ఇస్తే మాత్రం ఖచ్చితంగా రానున్న రోజుల్లో మా తరపున మేము ఒక 100 నుండి 150 మందికి రాబో 2-3 సంవత్సరాల్లో మేము ఉపాధి కల్పించడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే ఈ సంవత్సరం ఏదైతే చిన్న వినాయకులతో పాటుగా పెద్ద వినాయకులు 30 ఇట్లా చేశామో, నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు అందరూ ఒక రకంగా మట్టితో పాటుగా దే ఆర్ లుకింగ్ ఫర్ మంచి, అంటే మనది ఏంటంటే నల్లరేగడి మట్టి. సో వాళ్ళు కోల్కత్తా మట్టి అనేది తెల్లగా ఉంటుంది. మేము కూడా నెక్స్ట్ ఇప్పుడు నవంబర్లో మళ్ళీ స్టార్ట్ చేస్తాం. తెల్ల మట్టితో ఆ కోల్కత్తా మట్టి ఏదైతుందో దాన్నే తెప్పించి ఇక్కడ వచ్చే సంవత్సరం ఆల్మోస్ట్ ఒక 500 పెద్ద విగ్రహాలతో పాటుగా మాకు చిన్న విగ్రహాలు ఇప్పటికే చాలా వచ్చినాయి. ఈ నెక్స్ట్ ఇయర్ కూడా ఒక 50,000 చిన్న విగ్రహాలు, పెద్ద విగ్రహాలు ఇవన్నీ తయారు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గిరాకులు ఎట్లా ఉన్నాయి అసలు? కూడా మరి ఏమైనా అమ్ముడు పోతున్నాయా? ఎట్లా ఉంది గిరాకులు? ఉంది, బాగానే ఉంది. కానీ ఇంకా కూడా ప్రజలు మారట్లేదు. తెలిసిన వాళ్ళు మాత్రమే దాని గురించి అవగాహన ఉన్న మాత్రమే, లేదా తెలుసుకున్న వాళ్ళు మాత్రమే తీసుకెళ్తున్నారు తప్ప యూత్ మెయిన్ ఇంపార్టెంట్లీ దే ఆర్ నాట్ చేంజింగ్ దేర్ మైండ్. మీకు ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు పిఓపి విగ్రహం ఏ రోజు కూడా కరగని దాన్ని తీసుకెళ్ళి నీళ్ళలో వేసి మేము నిమజ్జనం చేసినామంటే అదే మనకు హానికరంగా తయారవుతుంది. సో దానికి బదులుగా మట్టి వాడండి, లేదా మీకు కొత్తగా పేపర్తో కూడా తయారవుతున్నాయి. మన దగ్గర లేవు, కానీ నేను విన్నాను కర్నూలులో ఉంది, ఒక పరిశ్రమ ఏర్పాటు చేస్తాను. ఇప్పుడు నేను ఏదైతే మట్టితో తయారు చేస్తున్నానో కర్నూలులో ఇట్లా పేపర్తో, ఏది కూడా మనకున్న వాటర్ ఫెసిలిటీ చాలా తక్కువ. దాన్ని మనం కాపాడుకోవడం మన బాధ్యత. కాబట్టి చెరువు మట్టితో కూడిన మట్టి విగ్రహాలు వాడి పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మన వంతు బాధ్యతగా ప్రయత్నం చేద్దామని నేను మీకు విన్నవించుకుంటాను. మనకు పాస్ట్ ఆఫ్ ప్యారిస్ వాడట్లేదు. ఈ మట్టితోనే తయారు చేసినవి మనకు పర్యావరణం దెబ్బతినకుంటుంటుందని మట్టితోనే 30 సంవత్సరాల నుండి తయారు చేస్తున్నాం. ఎట్లా ఉన్నా అంటే గతంలో మీరు అంటున్నారు 30 సంవత్సరాలు చేస్తా అంటున్నారు, అంటే ఈ మధ్యలో అంటే ఏంది అంటే గిరాకీ పెరిగింది అంటే ఇట్లా చాలామంది విగ్రహాలు తీసుకుంటున్నారు. అసలు మట్టి విగ్రహాల పరిస్థితి ఎట్లా ఉంది? అప్పటికిప్పటికీ కొంచెం గిరాకీ పెరిగింది, ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది. ఏమైనా చెప్పదలుచుకున్నారు ప్రజలకు కదా అందరూ మట్టి విగ్రహాలు వాడాలి. మనము పాస్ట్ పారిస్ వాడితే అన్ని రకరకాల జబ్బులు వస్తాయి. నీళ్ళలో వేస్తే నీరు కలుషం అవుతుంది. అందుకే మట్టి వాడి మట్టి వినాయకులే పూజిద్దాం. యూపీ విగ్రహాల కంటే కూడా మట్టి విగ్రహాలు వాడడం మంచిది కదా. అందుకని పరివారం గురించి మనం అందరం ఆలోచించాలి. మనకెందుకులే అనుకుంటే ఇంకా ఎవరిలో చైతన్యం వస్తే చెప్పండి? మనలో మనమే రియలైజ్ అవ్వాలి.
ఎందుకంటే గవర్నమెంట్ కూడా చెప్తున్నది కదా మట్టి విగ్రహాలు వాడండి అనేసి. మన చెరువులు మన భవిష్యత్తుని మనం కాపాడుకోవడం మంచిదని నేను అనుకుంటున్నాను. పర్యావరణ ప్రేములకు ఏమి చెప్పదలుచుకున్నారు అంటే నిజంగా కూడా ఇంకా ఎట్లా ఉంది, చాలామంది ఇటువంటి విగ్రహాలు తీసుకెళ్తారు, ఇంకేమో చెప్పదలుచుకున్నారు? అందరికి కూడా అంటే చూడ్డానికి ఏంటంటే పియూపీ అట్రాక్షన్గా ఉంటుంది. ఏదైనా లైక్ ఏ ఫుడ్ కూడా అంతే, మనం ఎంత ఇష్టపడతామో అది మనకి అంత హానికరం చేస్తుంది. మనం ఏదైతే ఇష్టపడమో అదే మనకి సేఫ్, హెల్తీగా ఉంటాము. సో ఇది కూడా అలా అన్నమాట. మట్టి విగ్రహాన్ని ఎంకరేజ్ చేయండి, అందరికీ చెప్పండి. రైట్గా ఏదైతే విక్రయదారులతో పాటు తయారీదారులు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఏదైతే పర్యావరణాన్ని కాపాడేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందా అంటున్నారు. ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మట్టి విగ్రహాన్ని నెలకొల్పాలని తెలుపుతున్నారో, ముఖ్యంగా కూడా మా అటువంటి వాళ్ళకు కూడా ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తే ఇంకా కూడా ముందుకెళ్ళి కూడా చాలా విగ్రహాలు అందించడానికి తాము ముందుంటామని అయితే ఏదైతే విక్రయదారులు అదేవిధంగా తయారీదారులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.